మలాకీ గ్రంథ వివరణ. 4 అధ్యాయాలు కలిగిన మలాకీ గ్రంథాన్ని కొన్ని భాగాలుగా విభాగించుకొని ఇప్పటికిది 5వ వారం, అంతేనా? వెరీ గుడ్. 5వ వారానికి వచ్చాం. ఎన్నో భాగంలో ఉన్నాం? రెండో భాగంలో ఉన్నాం మనం. ఏమండి? 5వ వారానికి వచ్చాం, 2వ భాగంలో ఉన్నాం. గత వారంలోనే ఈ భాగాన్ని ప్రారంభించడం జరిగింది. ఏంటి ఈ భాగం అంటే, మలాకి ప్రారంభించిన ప్రారంభ రోజుల్లో మనం మాట్లాడుకున్నాం, ఇది ప్రశ్న జవాబులతో నిండిన పుస్తకం అని మనం మాట్లాడుకున్నాం. ఏంటి? ప్రశ్న జవాబులు. దేవునికి దరిదాపుల్లో 10 ప్రశ్నలు ఇశ్రాయేలు సంధించినట్టుగా మనం చూసాం ప్రారంభ రోజుల్లో. ఆ 10 ప్రశ్నల్లో ఆల్రెడీ గత భాగంలో ఒక ప్రశ్న మనం మాట్లాడుకున్నాం. ఏంటి ఆ ప్రశ్న అంటే, ప్రేమ వివాదాన్ని గుర్చిన ప్రశ్న. దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని మాట్లాడాడు. ఎవరు? దేవుడు. ప్రేమిస్తున్నావయ్యా అని మురిసిపోవలసిన ప్రజలు, ఏం చేసావు మా కొరకు, ఎలా ప్రేమించావు అని అడిగారు తిరిగి. ఎవరిని? దేవుణ్ణి. ఆయన ఆ ప్రశ్నకు బాధపడినా సరే ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పాలి అనే తపనతో చాలా కూలంకషంగా చాలా చక్కగా దానికి సమాధానం చెప్పినట్టుగా మనం చూసాం. ఏమని చెప్పాడంటే, యాకోబు యాషాబు అన్నదమ్ములు, నేను యాకోబును ప్రేమించాను, యాషాబుని ద్వేషించాను. దాంట్లో ఏమర్థమైందిరా అంటే, యాకోబును ప్రేమించడం వల్ల యాషాబు యాకోబుకు చేస్తున్న అన్యాయాన్ని బట్టి యాషావు సంతానాన్ని శిక్షించాడు ఆయన. ఎవరిని ప్రేమించబట్టి? యాకోబు సంతానాన్ని, ఇశ్రాయేలీలను ప్రేమించబట్టి. సో నేను మేము ప్రేమించలేదా అని ప్రశ్నించాడు తిరిగి దేవుడు. చాలా చక్కగా దానికి సమాధానం వరకు అర్థమైంది. అదర్థమయ్యే లోపే మరొక ప్రశ్న సందర్భం అనేది ఏర్పడింది. అది గత వారం మనం చూసాం. మరొకసారి గత వార భాగాన్ని మరలా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ నేను గత వారం మీతో మాట్లాడాను. 2వ భాగం వచ్చి 6వ వచనం నుండి 1వ అధ్యాయం, 2వ అధ్యాయం 9వ వచనం వరకు. ఈ భాగానికి మనం ఇచ్చిన టైటిల్ ఏంటి? యాజకులను గూర్చిన వివాదం. ఆల్రెడీ దీన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. ఏమనంటే, దేవుడే దీన్ని ప్రారంభించిన వైఖరి మనం చూసాం. ఎలాగా? కుమారుడు తన తండ్రిని గణపరుస్తాడు, దాసుడు యజమానుణ్ణి గణపరుస్తాడు. నా నామమును నిర్లక్ష్య పెడుతున్న యాజకులారా. నన్ను ఏమని పిలుస్తున్నారు మీరు? తండ్రి అన్నారు కదా. నేను తండ్రిని అని మాట్లాడుతున్నారు కదా. నేను మిమ్మల్ని మాట్లాడుతాను, చెప్పండి. దేవుడు తండ్రినా మనకి? తండ్రా దేనికి? ఆత్మకా శరీరానికా? శరీరానికి కాదా? చెప్పాలి లేదు. శరీరానికా ఆత్మకా? శరీరానికి కాదా? వెరీ గుడ్. చాలామంది దేవుడు ఆత్మకే తండ్రి అంటారు. ఈ శరీరానికి కూడా ఆయనే మూలం. ఈ శరీరానికి కూడా ఆయనే తండ్రి. భూసంబంధంగా మనం ఎన్ని రకాల బంధాలను కలిగి ఉన్నా దీనికి మూలం ఎవరు అంటే ఆయనే. ఆయన చేతితో చేపట్టదు కదా ఈ శరీరం, అంతేనా కదా? సో ఆత్మకు మాత్రమే కాదు, శరీరాన్ని పుట్టించేది కూడా ఆయనే. సో తండ్రి అనే బిరుదానికి ఇచ్చాం కదా మనం స్థానాన్ని. మరి తండ్రి అనే స్థానాన్ని ఇచ్చినప్పుడు నా స్థానం ఏది అని అడుగుతున్నాడు ఆయన. అదే కదా గత వారం మనం మాట్లాడుకున్నాం. నేను తండ్రినైతే తండ్రికి కొడుకు ఏమి ఇవ్వాలంట? ఘనత. తండ్రికి కొడుకు కోట్లు ఇవ్వక్కర్లేదు, అంతస్తులు ఇవ్వక్కర్లేదు, ఆస్తులు ఇవ్వక్కర్లేదు. తండ్రి నుంచి, కొడుకు నుంచి తండ్రి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఘనత. అంటే నా కొడుకు నన్ను గౌరవించాలి, నా కొడుకు నాతో గౌరవంగా మాట్లాడాలి, గౌరవంగా నడుచుకోవాలి అనే ఎక్స్పెక్టేషనే ఉంది. ఎవరికి? తండ్రికి. ఈయన అడుగుతున్నాడు, మరి నా తండ్రిని అన్నారు కదా, నాకు రావాల్సిన ఘనత ఏది అని అడిగాడు. అంటే ఇస్తున్నట్ట, ఇవ్వట్లేనట్ట? ఎవరు ఆయనకి ఘనత ఇవ్వట్లేదు. ఘనకరమైన పరిస్థితుల్లో దేవుణ్ణి చూడట్లేదు. నన్ను పేరుకే తండ్రి అంటున్నారు కానీ నిజంగా ఒక తండ్రికి ఇచ్చే స్థాయి మీరు నాకు ఇవ్వట్లేదు అంటున్నాడు ఆయన. ఆల్రెడీ గత వారం దీనికోసం మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ అంటాడు, నేను యజమానుడనైతే
నాకు భయపడిన వాడు ఎక్కడున్నాడు? నన్ను యజమానుడు అంటున్నారు, నేనే అందరికి అన్నిటికంటే ముఖ్యం అంటున్నారు. మనం ప్రభువు అని పిలుస్తాం కదా. ప్రభువు అంటే అర్థం ఏంటంటే రాజా అని అర్థం. రాజు, ఆయన రాజు మనకి. ఆయన మనకు రాజు అయితే మన ఆయన దగ్గర ప్రజలు. అంటే ఆయన మన గురువు, యజమానుడు. మనమెవరు? ఆయన దగ్గర దాసులు. దాసులు యజమానుడికి భయపడతారా? భయపడరా? ఖచ్చితంగా భయపడతారు. ఆ చెప్పిన మాట వింటారు. ఈయన అదే క్వశ్చన్ అడుగుతున్నాడు, నన్ను యజమానుడు అన్నారు కదా, మరి యజమానుడిని అయితే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? అంటే మీరు పేర్లకి 190 పేర్లు పిలుతున్నారు, కానీ నన్ను నాకు ఇవ్వాల్సిన స్థానాన్ని మీరు నాకు ఇవ్వట్లేదు. నిజంగా ఇస్తున్నారండి? ప్రజలు ఇవ్వట్లేదండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి కదపండి, ప్రార్థన చేయమనండి. అబ్బో బోళ్ళని రాగాలు తెస్తారు జనాలు. సర్వలోకనాథ, సత్యస్వరూపి, ఎవరిని కదా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా అనగదా, అత్యంత గొప్పవాడా, పరలోకమందు ఆసీనుడైన వాడా, ఇంకా వర్ణించమంటే బోళ్ళని పేర్లు. మరి అంత గొప్పగా చెప్తున్నావు, నిజంగా అంత గొప్ప స్థానాన్ని ఆయనకి ఇవ్వగలుగుతున్నామా మన జీవితాల్లో? అన్ని ఆశీర్వాదాలకు ఆయనే కారణం అని మాటల్లో చెప్పగలుగుతున్నాం, కానీ ఆయనే కారణం అని నిజంగా నమ్మగలుగుతున్నామా? తండ్రి అని పిలుస్తున్నాం, కానీ తండ్రికి ఇచ్చే విలువ ఇవ్వగలుగుతున్నామా? యజమానుడా అని పిలుస్తున్నాం, కానీ యజమానుడికి ఇచ్చే స్థాయి ఇవ్వగలుగుతున్నామా? దేవుడు అంటున్నాడు, నాకు మీరు ఇవ్వట్లేదు అన్నాడు. ఆ మాట అన్న ఇశ్రాయేలీయులు, ప్రభా నేను మిమ్మల్ని బాధ పెడుతున్నామా అన్న వెర్షన్లో మాట్లాడుకుని అన్నారు, మేము నిన్ను ఎప్పుడు గౌరవించలేదు, మేము నీకెక్కడ భయపడలేదు, మేము నిన్నెక్కడ నిర్లక్ష్య పెట్టాం అని అడిగారు. ఎవరిని? దేవుణ్ణి. అది మరొక ప్రశ్న. అదేనా అడిగారు, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ. అంటే ఇది ఒక ప్రశ్న. ఇది ఎన్నో ప్రశ్న? రెండో ప్రశ్న, నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితిమని మీరు అంటున్నారు. ఏం చేశారయ్యా మిమ్మల్ని, నన్ను ఏం చేశారయ్యా అని మీరు అడిగితే ఆయన అంటున్నాడు, నా బలిపీఠం మీద మీరు అపవిత్రమైన భోజనాన్ని అర్పించారు అని దేవుడు మాట్లాడితే వీళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యంటున్నారు, మేమేం చేసాం అపవిత్రపరిచేంత పని అని అడుగుతున్నారు. అంటే చూడండి, వినే మనస్తత్వం లేదు వీళ్ళకి. వీళ్ళకి ఎన్నో మనస్తత్వం ఏంటి? ఖచ్చితంగా దేవుడిని ఏదో రకంగా ప్రశ్నించేయాలి. అంతేనా కదా? ఆదాముని తయారు చేసినట్టు దేవుడు ఓ జతనిచ్చాడు. ఎవరికి? ఆదాంకి. మీరిద్దరూ కలిసి బ్రతకండి అబ్బాయి అన్నాడు. ఓ చెట్టు పండు తినొద్దు అన్నాడు. ఆ సంగతి మీ అందరూ తెలిసిందే. వీళ్ళు తినేశారు. దేవుడు వచ్చి క్వశ్చన్ చేస్తున్నాడు ఆదాముని, ఆదాము నువ్వు ఎక్కడున్నావు? ఆదాము ఏం చెప్పాలి? ఆదాము ఏం చెప్పాలి? ఎక్కడున్నాడో సమాధానం చెప్పాలి. ఏమన్నాడు తెలుసా? నేను దాక్కున్నాను అన్నాడు. ఇది తినొద్దన్న పండు ఏమన్నా తిన్నావా? అప్పుడేం చెప్పాలి? తిన్నాను ప్రవ్వా అన్నాడు కదా. ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు ఇచ్చావు కదా ఒక ఆవిడ్ని. ఎవరిని? అవ్వని. నేనేం తినలా, నువ్విచ్చిన ఆవిడే తీసుకొచ్చింది అని నింద పట్టుకెళ్ళి ఎవరి మీద? చూడండి, మనిషి తెలివితేటలు ఎంత ముదిరిపోయావు, బాగా పెరిగిపోయాడు. ఎంత పెరిగిపోయి అంటే దేవుణ్ణే తప్పు పట్టేంత స్థాయికి వెళ్ళిపోయాడు మనిషి. దేవుణ్ణే కాదనంత స్థితికి వెళ్ళిపోయాడు. సో అదే వైఖరి ఇశ్రాయేలులో కనపడుతుంది ఇక్కడ. నన్ను మీరు నిర్లక్ష్యం చేశారయ్యా అంటే, ఎలా చేసాం అన్నాడు. నా బలను అపవిత్రపరిచారు అన్నాడు. నీ బలను మేము ఎప్పుడు అపవిత్రపరిచాం అని అడుగుతున్నారు. ఎవరిని? దేవుణ్ణి. ఇప్పుడు దేవుడు సమాధానం చెప్తున్నాడు. ఏమని? అందరూ చూద్దాం, చూడండి. ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా బల్లను నీచపరిచినందు చేతనే కదా. ఏ బల్లనంట చెప్పరు? ఏ బల్లని? యెహోవా బల్లను ఏం చేశారంట? నీచపరిచారు. ఎవరి బల్లని? యెహోవా బల్లని. యెహోవా బల్ల అంటే ఇది ఆయన భోజన బల్లేది ఏంటి? ఆయన భోజన బల్ల వీళ్ళు నీచపరిచిన ఆయన భోజన బల్ల ఏంటి? చూద్దాం, అందరూ తీయండి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం తీద్దాం అందరూ కూడా. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం.
ఏమండి? యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం, క్షమించాలి 41వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. 41:22. బలిపీఠము కర్రతో చేయబడిను. ఏంటంటే అది చేయబడింది? బలిపీఠం. బలిపీఠం అంటే దేవుని బలి అర్పించే ప్రదేశం. నమ్మడానికి కథ ఉంది లేదా? బలి అర్పించే ప్రదేశాన్ని ఏమన్నాం? బలిపీఠం. అది ఎలా చేయబడిందంట? కర్రతో చేయబడిను. దాని ఎత్తు 3 మూరలు, నిడివి 2 మూరలు, దాని పీఠములు మూలలు పక్కలు మ్రానితో చేయబడినవి. ఇది యెహోవా సముఖమునందు ఉండు బల్ల. ఏ బల్లది? సముఖమునందు ఉండే బల్ల. ఆ బల్లనే అన్నాడు అక్కడ, భోజనపు బల్ల. అంటే భోజన బల్ల అంటే ఏంటి? బలిపీఠం. ఏంటది? బలిపీఠం. అంటే దేవుని బలిపీఠాన్ని అపవిత్రమైన పనులతో వారు పాడు చేస్తారంట. ఎవరి బలిపీఠాన్ని చెప్పండి మీరు? ఎవరో ఇశ్రాయేలీలు. దాన్ని కూడా దేవుడు పరిగణలోకి తీసుకుంటున్నాడా అండి? తీసుకుంటున్నాడు. మీరు బాగా ఆలోచన చేయండి. పర్టికులర్గా ఈయన టార్గెట్ చేసి తిడుతుంది ఎవరంటే యాజకుల్ని. యాజకులు ఎవరంటే అక్కడ పనిచేసే సేవకులు. మీరు పని చేయాలి, ఈ పనిని మీరు జరిగించాలి, జరిగించాల్సిన మీరు ఈ పని సరిగ్గా చేయలేదు అన్నాడు. ఏం చేయలేదయ్య అంటే, మీరు నా బలిపీఠాన్ని అపవిత్రపరిచారు, నీచపరిచారు, పాడు చేశారు, దాన్ని అసహ్యపరమైన కార్యక్రమాలతో జరిగించారు అనగానే వీళ్ళ కోపం వచ్చి ఏం చేసావయ్య అంటే అంటున్నారు, నాకు ఇవ్వాల్సిన భోజన బల్లను మీరు సరిగ్గా నాకు అర్పించలేదు. ఎలా అర్పించారంట? ఎలా అర్పిస్తే కోపం వచ్చింది ఆయనకి? వచ్చేద్దాం చూడండి అందరూ కూడా. మలాకి గ్రంథం. ఎలా అర్పిస్తే కోపం వచ్చింది ఆయనకి? గుడ్డి దానిని, అమ్మ వినాలి మీరు, వినాలి మీరు. ఎలాంటిదంట? గుడ్డి దానిని తీసుకొని, ఎవరికి ఇవ్వకూడదా? గుడ్డిది. దేవుని బలిపీఠం మీద దేవుడికి ఇచ్చేది గుడ్డిది ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. అమ్మడి మీరు బాగా వినాలి. ఇప్పుడే ఇవ్వకూడదంటే అప్పుడు ఇంకా నిష్ట ఆ విషయంలో. గుడ్డిదాన్ని తీసుకొచ్చి మీరు బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గలవానిదైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? బాగా దోషము కాదా? దోషము కాదా అంటే అర్థం ఏంటి? నీకు తెలీదా? అంతే కదా అర్థం. నువ్వు గుడ్డిదాన్ని తీసుకొచ్చి బలిస్తున్నావు. బలి ఇవ్వాల్సింది యాజకులే కదా. వాడు ఎవడో ఏదో పట్టుకొచ్చాడు, అదే గుడ్డిదాన్ని తీసుకొచ్చి నువ్వేం అర్పించేస్తున్నావు? బలి అర్పించేస్తున్నావు. అది అర్పించకూడదన్న విషయం నీకు తెలీదా అని అడుగుతున్నాడు. తెలుసా వాళ్ళకే? చెప్పాలి మీరు. ఆ యాజకులు తెలుసా అర్పించకూడదని? మాట్లాడండి. తెలుసా తెలీదా? తెలీదా? తెలుసా? తెలుసా తెలీదా? ముందే చెప్పాడు. యాజకులకి పర్టికులర్గా మీరు ఎలాంటి తప్పులు నా దగ్గర చెయ్యొద్దని చెప్పాడు ఆయన. ఎక్కడ చెప్పాడు? ఒక వచనం తీద్దాం, తీయండి. లేవియాకాండం 22వ అధ్యాయం. లేవియాకాండం 22వ అధ్యాయం తీద్దాం అందరూ, తీయండి. 22వ వచనం చదువుదామా? 22వ అధ్యాయం 22వ వచనం. చదవండి ఆ వచనాన్ని. ఏంటండి? మీరు 17 నుంచి చదువుకోండి ఇంటికి వెళ్ళాక. నాకు 22వ వచనం చదవండి. గుడ్డిదేమి, కుంటిదేమి, అమ్మా కొరత గలదేమి, గడ్డ గలదేమి, గజ్జి రోగము గలదేమి, చినిగినదేమి, అట్టి వాటిని యెహోవాకు ఏం చేయకూడదు? అర్పించకూడదు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పాడు? మనం ఏ కాండాన్ని చదువుతున్నాం? ఇది లేవియాకాండం. లేవీలంటేనే యాజకులు. అంటే ముందే ఈ తప్పు చేయకూడదని వాళ్ళకి చెప్పాడా చెప్పలేదా? చెప్పండి. చెప్పాడు. కానీ వాళ్ళు చేస్తున్నారంటే మీరు గమనించండి. ఇప్పుడు ప్రజలు తీసుకొచ్చి తెస్తున్నారు, వీళ్ళు ఏమి అర్పిస్తున్నారు? బళ్ళు అర్పిస్తున్నారు. ఇప్పుడు ప్రజలకైతే పొంది తెలియదు అనుకోవచ్చు. వీళ్ళకి తెలుసా తెలీదా? తెలుసు. ఒరే మీరు ఎలాంటివి తేకూడదురా అని ప్రజలకు ఎవరు చెప్పాలి? చెప్పండి మీరు. ఎవరు చెప్పాలి? యాజకులు చెప్పాలి.
కానీ విచిత్రం ఏంటంటే చెప్పాల్సిన యాజకులే ఫస్ట్ ఫెయిల్ అయ్యారు. ఏ విషయంలో అంటే ప్రజలకు చెప్పే విషయంలో. నా మాట మీకు అర్థమైందా లేదా? బాబు మీరు ఇలాంటివి తేకూడదు, ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి మీరు పాటించకూడదని చెప్పే విషయంలో ఫస్ట్ యాజకులే ఫెయిల్ అయ్యారు. అలా ఎలా ఫెయిల్ అవుతారంటే ఎక్కడో దేనికో లొంగిపోతున్నారు వాళ్ళు, అంతే. ఈ రోజుల్లో కూడా చూడండి, ఎవరో ఒకరు తీసుకొస్తారు, తీసుకొచ్చి ఏమంటారు, అయ్యగారు ఈయనకి దెయ్యం పట్టింది, మీరేం చేయండి, ప్రార్థన చేయండి. పోగొట్టను కాదు, మీరేం చేయండి, ప్రార్థన చేయండి. అయ్యగారు ఏం చేస్తాడు? చేస్తాడా? చేస్తాడా చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. ఒరే బాబు దెయ్యాలు లేవు, అవేం పట్టవు, ఇది నీ బలహీనత అంతే అని చెప్పే ప్రయత్నం చేస్తాడా, ప్రార్థన చేస్తాడా? అంటే చూడండి, ఇతనికి నిజం తెలిసినా చెప్పలేని స్థితిలో ఉన్నాడు ఈయన. మరి దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. నా మాటకి అర్థంగా లేదా? ఇలా చాలా విషయాలునండి. ఇగోండి ఈయనండి చేతపడి చేశారండి, మీరే చేయండి. ఏం చేయండి? ప్రార్థన చేయండి. అయ్యగారు కూడా ఏం చేస్తారు? ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటున్నారని ఏకంగా కొంతమంది బోర్డులు కూడా పెడుతున్నారు. మీరు చూసారు లేదో? శుద్ర శక్తులతో పీడించబడుతున్నారా, చేతపడులు జరుగుతున్నాయా, మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలో చేయబడను. ఏమంటే ఏం చెప్పండి, బైబిల్ ప్రకారం ఈ శుద్ర శక్తులు, చేతబడులు, మంత్రాలు ఇవన్నీ ఉన్నాయా లేవా? 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 ఉన్నాయా లేవా? చెప్పండి. ఉన్నాయన్నారుగాక గొడవ అయిపోద్ది. అస్సలు లేవు. ఓ రోజు పౌలు గారికి ఎలాంటి సిచ్యువేషన్ ఒకటి ఎదురైంది. అక్కడ ఉన్న వాళ్ళు అందరంట మంత్ర విద్యలు నేర్చుకున్నారంట. ఏ విద్యలు? మంత్ర విద్యలు. అందరూ వినాలి. మంత్ర విద్యలు నేర్చుకుంటున్న వాళ్ళు ఎదురైతే ఇప్పుడు వాళ్ళందరూ ఈయనకి ఎదురైనప్పుడు వాళ్ళందరికీ వాక్యం చెప్పాడు. ఎవరో? పౌలు గారు. చెబితే అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అందరూ తీయండి అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తుల కార్యములు అందరూ తీద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం అమ్మా 19వ వచనం, 19వ అధ్యాయం 18, 19 వచ్చిన చదువుదామా? 19వ అధ్యాయం 18, 19 వచనాలు. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. ఆ మాట పట్టుకోండి అమ్మా. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు ఏంటండి? అనేకులు ఏం తెచ్చి? పుస్తకాలు తీసుకొచ్చి అందరి ఎదుట వాటిని ఏం చేశారంట? అంటే అది నిజమనా అబద్ధమనా? చెప్పండి అమ్మా. ఈయన ఏం చెప్పాడు? వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత మాంత్రిక విద్యలు నేర్చుకుంటున్న వాళ్ళు వచ్చి ఆ పుస్తకాలు తెచ్చి అందరి ముందు కాల్చారంట. అంటే అర్థం ఏంటంటే ఇది నిజమైన పుస్తకం కాదని. నా వాటికి అర్థం లేదా? మరి ఏం చెప్పండి, అప్పట్లోనే మంత్రాలు లేవంటే మరి ఇప్పుడు ఉన్నాయా లేవా? మరి లేనప్పుడు ఈడు బోర్డు ఎలా కడుతున్నాడు అంటే ఈడే సరిగ్గా చెప్పట్లేదు జనాలకి. నా మాటకి అర్థం లేదా? అయ్యగారు మాకంటండి చెడు జరుగుద్దంటండి ఎవరో ఒక ఆయన చెప్పాడండి అనగానే అయ్యగారేమో చెడు జరగకుండా ప్రార్థన చేసేస్తున్నాడు. అసలు ఫస్ట్ ఏం చెప్పాలి? ఒరే బాబు నీకు ఎవడో చెప్పింది తప్పు, ఎవడి భవిష్యత్తు ఎవడో చెప్పలేడు, ఇవన్నీ నిజాలు కాదు అనే జ్ఞానం చెప్పాలా వద్దా? మాట్లాడండి. ఖచ్చితంగా చెప్పాలి. లేదనియా నువ్వు అలాగంటావు కానీ ఉంటాయండి అని మీరు అంటే నేనేమంటానంటే అలా భవిష్యత్తులే చెప్పేస్తే కనుక దేశాలు కాదు, రాష్ట్రాలు కాదు, ప్రపంచం అంతా మారిపోవాలి. అవునా కదా? మన ఎక్కడో బాంబు పెట్టారు కదా. ఎక్కడ మన బాంబు పెట్టింది? ఎక్కడ? కాశ్మీర్లోనా బాంబు పెట్టారా? నక్సలైట్లు చంపేశారు, ఉగ్రవాదులు చంపారు కదా. పెహల్గామ్ వెరీ గుడ్. ఉగ్రవాద దాడి జరిగింది కదా. ఇప్పుడు నిజంగా ఈ భవిష్యత్ చెప్పే వాళ్ళే కనుక ఉంటే ఆ దాడి జరిగిన సంగతి ముందే చెప్పాలా వద్దా? వాళ్ళకి చెప్పలేదా? చెప్పారా చెప్పలేదా? దాడి అయిపోయి కత్తుంటారు వీళ్ళంతా కూడా. చూడండి, సీఎంలు చచ్చిపోతున్నారు, పిఎంలు చచ్చిపోతున్నారు, ఎన్నో ప్రమాదాలు వస్తున్నాయి, కరోనాలు వచ్చాయి. ఎవడైనా పలానాతో జరగబోతుందని ముందు చెప్పేవాడు ఉన్నాడా లేడా? ఏమీ లేడు. మరి ఏం చెప్తారంట? నువ్వు చెయ్యెత్తే నీ గీతాలను చూసి నీకు పెళ్ళి అవుతుంది, పెళ్ళి అవ్వదు, కష్టం ఉంటుంది, కష్టం ఉండదు,
ఏమంటే నిజంగా అంత దబ్బు ఉన్నవాడైతే ముందు ఇలాంటివి చెప్పాలి కదా, నిజమా కదా? మరి అలాంటి అయితే చూడండి, ఈ రియాలిటీ విషయాలు అయితే ఎవడు చెప్పడం. మన మూఢనమ్మకాలు కాబట్టి మనలాంటి వాళ్ళు మాయ చేతకు పని అవుద్ది, కానీ వాస్తవికంగా ఈ గొప్ప గొప్ప వ్యక్తులను మాయ చేసే పరిస్థితులు అయితే అవ్వదు. మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, నెక్స్ట్ సీఎం ఎవరు చెప్పమనండి, ఎవరన్నా చెప్తాడా? ఎంత పెద్ద ఇదైనా చెప్పడైనా. అంటే మీరు గమనించండి, ఇలాంటివన్నీ ప్రజలు నమ్ముతున్న వైఖరి ఉన్నప్పుడు నానావి తప్పని చెప్పాల్సిన బాధ్యత ఎవరిదంటే సేవకులదే. వాళ్ళు చేస్తున్న తప్పుడు విధానాలు అయితే తప్పని చెప్పాల్సిన వీళ్ళే తప్పని చెప్పకుండా వాళ్ళు తెచ్చిన మౌనంగా యాక్సెప్ట్ చేస్తున్నారంటే అర్థం ఏంటంటే ముందు తప్పు ఎక్కడుంది? యాజకుల్లోనే. నా మాట మీకు అర్థం లేదా? తప్పు ఎక్కడ ఏర్పడిందంటే యాజకుల్లోనే. వీళ్ళు చెప్పాల్సిన మాటలు చెప్పక అక్కడ ప్రజలు చెడ్డ చేస్తున్నారు. మరి ఇది ఎక్కడ న్యాయం ఏంటంటే ఈ యాజకుల ద్వారా అనేది బాలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. పోనీ చెప్పినా వాళ్ళు వినే స్థాయిలో ఉన్నారంటే కొంతమంది చెప్పినా వినరులేండి, అది నాకు సెకండరీ, అవునా కదా? కొంతమంది చెప్తారు మనస్ఫూర్తిగా, చెప్పినా వాళ్ళు వినే స్థాయిలో లేరా అంటే ఖచ్చితంగా లేరు. ఇప్పుడు ఫర్ సపోజ్ అలాంటి చెడ్డవి దేవుడికి ఇవ్వకూడదు అన్నాం అనుకోండి, అయ్యగారు అన్నారనుకోండి, అయ్యగారికి నచ్చట్లేదు అనుకుంటా అని అంటారు, అంతేనే కదా? మీకు తెలుసో తెలీదో? మీరు ఎప్పుడైనా చిరిగిపోయిన నోటు చూసారా? చిరిగిపోయిన నోటు అది బయట మారదు మీకు. ఇంకా చెప్పనా, బ్యాంకుల్లో కూడా మారదు, బాగా చిరిగిపోతాయి. అంత చిరిగిపోయిన నోటు ఎక్కడ మారపోయినా మారే చోటు ఒకటి ఉంది. ఎవడో చెప్పనా? కానుక సంచిలో. అందులో వేసామంటే గడిగేవాడు ఎవడు మనల్ని లేడు, నిజమా కదా? ఒకసారి ఇలాగే నాకు ఒక వారం ఒక ఆవిడ సగం కాగితం వేసింది, చూపించాను నేను పాస్టర్ గారికి. ఇదేంటి సగం వేసింది అని కంగారు పడిలోపు కంగారు పడకుండానే వచ్చి వారం ఇంకో సగం మొక్క కూడా వేసేసింది నాకు. ఎక్కడా? ఇప్పుడు ఇలాంటివి నేను చెప్పాను అనుకోండి, నేను చెప్పండి జనాల్లో వైఖరి ఏం ఏర్పడుతుంది? మన ఎవరో ఒక ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు, అయ్యగారు ఈ మధ్య దశమ భాగాల కోసం చెప్తున్నాడు అంటున్నారు. ఏ భాగాల కోసం అంటే సాధారణంగా చెప్పాల్సిన బాధ్యత వీళ్ళకి ఉంది. కొంతమంది ఏమో చెప్పే బాధ్యత ఉన్నా చెప్పని వాళ్ళు కొంతమంది ఉంటే, చెప్పేవాళ్ళు చెబుతున్నా వినని వైఖరి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఏదైనా సరే దేవుడు చెప్పమన్న నిజాన్ని ఖచ్చితంగా ఏం చేయాలి? చెప్పాల్సిందే. వీళ్ళని అడుగుతున్నాడు, గుడ్డిదాన్ని అర్పించకూడదని మీకు తెలీదా? కుంటిదాన్నైనా మచ్చగలిగిన దాన్నైనా అర్పించకూడదని మీకు తెలీదా? మరి మీరు చేస్తున్నారంటే మీరు తెలిసే ఆ తప్పు చేస్తున్నారు. మరి దానివల్ల ఏమైందంట? ఉచితం చూడండి. మీకు అట్టి వాటిని ఒకవేళ నువ్వు నాకు అలాంటి చెడ్డే తీసుకొచ్చి ఇచ్చేస్తున్నావు కదా, నీ అధికారికి నువ్వు ఇస్తే అంగీకరిస్తాడా? చూడండి దేవుడు నిజంగా ఎంత బాధపడుతున్నాడు. అది ఎంత చెడ్డదైనా తీసుకొచ్చి నా దగ్గర పెట్టేస్తున్నావు కదా, నీ అధికారికి నువ్వు ఇస్తే అంగీకరిస్తాడా? అంగీకరిస్తాడండి? చెప్పండి. పాడైపోయిన దాన్ని, నాశనం అయిపోయిన దాన్ని, పనికిరాని దాన్ని, ఇంక ఇది ఉపయోగపడదు అనుకున్న దాన్ని పట్టుకెళ్ళి ఎవరికైనా గిఫ్ట్ కింద ఇచ్చావు అనుకోండి, ఓకే వెరీ గుడ్ అంటారా? మీరు ఇవ్వకపోయినా పర్లేదు, ఇలాంటిది మాత్రం ఇవ్వకూడదు. ఇంటికి చుట్టాలు వచ్చారండి, కోడి మాంసం వేసి భోజనం పెట్టారు, కూర భలే ఉండవు అన్నాడు మిమ్మల్ని. అదా ఎప్పటి నుంచో జబ్బు పడిపోయింది కోడి, ఏం చేయాలి తెలియక నీకు వండి పెట్టేశాను అన్నాం అనుకోండి, ఏం చేస్తాడు ఆయన? ముద్ద లోపలికి వెళ్తుందా? వెళ్దా? ఖచ్చితంగా. మళ్ళా మన ఇంటికి రాడు కూడా. అంటే ఇంటికి వచ్చిన చుట్టాలకే మనం మంచిది పెడుతున్నప్పుడు, అధికారులకే మంచిది ఇస్తున్నప్పుడు, దేవునికి అర్పించే వాటిని ఎలాంటివి అర్పించాలి? మంచివి అర్పించాలా? మచ్చవి లేకపోతే లోపం కలిగినవి అర్పించాలా? శ్రేష్టమైనవే అర్పించాలి. కానీ వీళ్ళు దేవుని భోజనపు బల్ల మీద అపవిత్రమైనవి తీసుకొచ్చి పెడతారట. ఎవరు? ఇశ్రాయేలీలు. ఏమండి, అప్పుడు ఇశ్రాయేలీలకి బలులు ఉన్నాయి కాబట్టి అర్పిస్తున్నారు. మరి ఇప్పుడు మనం కూడా అర్పించేవి ఏమైనా ఉన్నాయి దేవుడి దగ్గర? దేవునికి మనం ఇవ్వాల్సినవి ఏమైనా ఉన్నాయి అర్పించాల్సినవి? చెప్పండి మీరు. దేవునికి మనం అర్పించాల్సినవి ఏమైనా ఉన్నాయా లేవా? ఏమర్పించాలి? కోడిని, దూడని, అవునా? ఏమర్పించాలి? సమర్పణ చేయుము ప్రభువునకు దేహము, ధనము, సమయం. ఎవరికి అర్పించాలి? చెప్పండి మీరు. ఎవరికి అర్పించాలి? మనస్ఫూర్తిగా చెప్పండి.
వాళ్ళే అపవిత్రమైన బలులు ఇస్తున్నారా, మనం కూడా అపవిత్రమైనవి ఇస్తున్నామా? దేవునికి అర్పించే దేహాన్ని పవిత్రంగానే అర్పిస్తున్నామా బలిపీఠం దగ్గర? దేవుడు ఏం చూపాలంట? ఎందుకంటే మీ అర్పణలు బాగాలేమంటున్నాడు. ఏం బాలేవు? అర్పణలు సరిలేవు. కాబట్టి కటాక్షము చూపే విధంగా ఆయన ఏం చేయండి? శాంతిపరచండి. మీ చేతనే కదా అది జరిగేను. ఆయన మిమ్మును బట్టి ఎవరైనను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుతున్నాడు. ఎవరిని బట్టి ఎవరిని అంగీకరిస్తున్నాడు? యాజకులను బట్టి ప్రజలను అంగీకరిస్తున్నాడట. వాడికి అర్థం లేదా? అంటే ప్రజలందరూ, ఇప్పుడు మీరందరూ కూడా ఎవరిని బట్టి వెళ్తారు పైకి? నా బట్టే. నీ మాట అర్థమైందా లేదా? ఎందుకంటే నడిపించే నేను సరిగ్గా నడిపించకపోతే మీరు పరలోకి వెళ్ళలేరు. అంతేనా కాదా? డ్రైవరు మంచోడు కాదండి, సరైనడు కాదు, అత్తపాటు నిద్రపోయాడు. అలాంటి డ్రైవర్ని పెట్టుకొని, డ్రైవింగ్ రాని డ్రైవర్ని పెట్టుకొని మనం అనుకున్న ఊరు వెళ్ళాలంటే అవుతుందా? అవుదా? దారిలోనే ఎక్కడికో చోటుకి వెళ్ళిపోతాం. అది ఎక్కడికైనా వెళ్దాం మనకి. నిజమే కాదా? ఎందుకంటే ఎవరు బాలేరు? డ్రైవర్ బాలేడు. దేవుడు అంటున్నాడు మీ బట్టే కదా వాళ్ళని యాక్సెప్ట్ చేసేది, మరి మీరు సరిలేకపోతే ఎలాగా అని అడుగుతున్నాడు ఆయన. ఏం చేసామంటే అంటున్నారు, మీరు ఇక్కడ జరిగించాల్సిన పనులు సరిగ్గా ఏం చెయ్యాలో వాళ్ళకి చెప్పట్లేదు. అంటే మీరు గమనించండి, యాజకుడు ప్రజలకు ఖచ్చితంగా దేవుని నియమాన్ని చెప్పాలా వద్దా? చెప్పండి, చెప్పాలి. కానీ నిజం చెప్పనండి మనస్ఫూర్తిగా, ఈరోజు అలా చెప్పే యాజకుడికి వెనకాల తోకలు కడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో. అలా తుమ్మడేటి, అలా దగ్గడేటి, అలా నవ్వడేటి, నవ్వుతున్నప్పుడు పళ్ళు బయటకు పెట్టలేదేటి, వంకలో ఏమీ లేవు. మరి వీడికి 100 వంకలు కడుతున్నాడు. ఎందుకంటే చెప్తే మాట్లాడికి నచ్చక. నా మాట అర్థమైందా లేదా? అంటే వీడికి ఏం కావాలి? ఆ నత్తమాటు పొగుడుతూ ఆ నైస్ చేసే మాటలు కావాలి. నా వాడికి అర్థమైందా లేదా? మరి అలాంటి మాటలు చెప్తాడు, పరలోకం వెళ్తాడా? వెళ్ళడు. వెళ్ళాలంటే నిజమే చెప్పాలి, నిజం చెప్తేనేమో నచ్చుతాం. నా వాడికి అర్థమైందా లేదా? కానీ ఒక మాట చెప్పనా, అవతలోడికి నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా దేవుడు చెప్పిన విధానాన్ని బట్టి నిజం మాత్రమే చెప్పాలి యాజకుడు, సేవకుడు. నా వాడికి అర్థమైందా లేదా? ఎవరికో నచ్చట్లేదని బోధలు మార్చే పరిస్థితులు మనం తీసుకురాకూడదు. సత్యాన్ని సత్యంగానే చెప్పాలి. ఒకవేళ చెప్పేది బైబిల్లో తప్పుంటే ఖచ్చితంగా మీరు అడగాలి. అదేంటి అలా చెప్పు, బైబిల్ ఎలా ఉంది కదా, దీని న్యాయం ఏంటి అని బైబిల్ని బట్టి అడగాలి. కానీ మీకు నచ్చకపోతే అడగకూడదు. వాడికి అర్థం లేదా? ఎందుకంటే మరి మనం చెప్పేయని అందరికీ నచ్చుతాయి చెప్పండి. దేవుడు తాగొద్దు అన్నాడు, తాగూరు నచ్చుతుందా? చెప్పండి, నచ్చదు. దేవుడు అబద్ధాలు ఆడద్దు అన్నాడు, అబద్ధాలు నచ్చుతుందా? నచ్చదు. దశంభాగం ఇమ్మన్నాడు, ఎవరోడు నచ్చుతుందా? నచ్చదు. అప్పుడు ఏం చేస్తాడు? అలా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో రకంగా పట్టుకోవాలనే ప్రయత్నం వాడిది. కానీ గుర్తుంచుకోండి అమ్మ, ఒక మాట గుర్తుంచుకోండి, అలా చెడగొట్టి వాళ్ళు ఎంతమంది ఉన్నా మనం మాత్రం మన పని చేయడం యథార్థంగానే చెయ్యాలి. మానే ప్రయత్నం అసలు చేయకూడదు. కొంతమంది అంటుంటామండి, నేను ఏం చెయ్యకపోయినా నా జోలు తీస్తున్నారండి అని అంటుంటాం కొంతమంది. చూడండి మీరు, అలాంటి వాళ్ళు ఉంటారు. మనం ఏం చెయ్యకపోయినా, ఏం అనకపోయినా, ఏం మాట్లాడకపోయినా మనూసే తీసే బ్యాచ్ ఉంటారా ఉండరా? చెప్పండి. చాలామంది. మరి మీరు అలాంటి వాళ్ళు చూసి ఏం చేయాలండి? నేను ఏం చేయకపోయినా జోలు తీస్తున్నాడు కదా అని ఏం చేయాలండి అని ఎంతో బాధ మనం పడుతుంటాం. అలాంటి వాళ్ళు చూసినప్పుడు అలా మీకు ఏం గుర్తురాలి చెప్పనా? మీరు బీరువాళ్ళు ఎప్పుడైనా చీరలు పెట్టారా? చెప్పండి. చీరలో బట్టలు పెడుతుంటారు చూసారా? సాధారణంగా చాలామంది చీరలని ఎక్కువసేపు తీరు బయటికి చక్కగా మడత పెట్టి అలా పెడేస్తారు. పాప మా చీర ఎవరి జోలికి వెళ్ళదు. కానీ అది ఎవరి జోలికి వెళ్ళకపోయినా పని కట్టుకుని దాని దగ్గర కూడా వస్తుంది. అదే చెదపురుగు వచ్చి ఆ చీరని ఏం చేస్తుంది చెప్పండి మీరు? పాడు చేస్తుంది చేయదా? అదేంటి ఆ చీర ఎవరి జోలికి వెళ్ళకపోయినా ఆ చీర జోలికి ఎందుకు వచ్చింది? అది ఆ పురుగు పని. అది నా మాట మీకు అర్థం లేదా? ఆ పురుగు పనే అది. ఏం చేయడం? ఎవ్వరో తన జోలు తీయకపోయినా 10 మందిని అది ఏం చేస్తుంటుంది? పాడు చేస్తుంటుంది. అలాంటి పురుగులు ఉంటే మన చుట్టూ జాగ్రత్త. పురుగు ఉంది కదా అని మనం కుదురుగొండం మానేసాం అనుకోండి, మనల్ని ఎవరు లెక్క అడుగుతారు? దేవుళ్ళు లెక్క అడుగుతాడు. ఎన్ని పురుగులు ఉన్నా మన పని మనం చేసుకెళ్ళిపోవాలి.
వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నాడు దేవుడు. యాజకులారా మీరు చెప్పాలి కదా, వాళ్ళు అలా చేయలేదంటే మీరే చెప్పలేదు, కాబట్టి మీ బట్టే వాళ్ళని నేను ఏం చేయను, అంగీకరించను. ఏం చేయను, అంగీకరించను. తర్వాత 10వ వచనం, మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాచేకుండునట్లు నా మందిరపు వాకిండ్లను ముయ్యువాడు ఒకడును మీలో ఉండినా ఎంత మేలు. మీరు బాగా అర్థం చేసుకున్న ఆ మాటలో, ఒకడు వచ్చి ఏం చేస్తున్నాడంట, నిరర్ధకమైన అగ్ని రాజేస్తున్నాడంట. ఎవరు బలిపీఠం మీద అంటే తప్పుడు పనులు చేస్తున్నాడు. ఎక్కడ, దేవుని బలిపీఠం మీద. అలా చేస్తున్న వాడిని కాసేవాడు కూడా లేడంట. దేన్ని, మందిరాన్ని. అడిగి అర్థం లేదా, ఒకడేమో మందిరాన్ని పాడు చేస్తున్నాడు, పాడవుతున్న మందిరాన్ని కాచుకునేవాడు కూడా లేడంట. ఎందుకు లేడు, ఎవడ పనులాడు బిజీ. అడిగి అర్థం లేదా, ఎవడ పనులాడు బిజీ, ఎవరు పని చేయడానికి ఖాళీ లేదు. చెప్పండి అమ్మా, ఎవరు పని చేయడానికి, దేవుడు పని చేసేంత ఖాళీ లేదు. మీరు బాగా ఆలోచన చేయండి, ఇవన్నీ నిజాలు కాదు, మీకు అర్థమవుతాయి. మన ఇల్లు అయితే ఎవరైనా ఎక్కడికైనా పిలిస్తే ఇల్లు వదిలేసి ఇప్పుడు రావడం అవ్వదండి అంటాం. ఏం వదిలేసి, ఇల్లు వదిలేసి. కానీ ఏం చెప్పండి, మన ఇంటి మీద ఉన్నంత శ్రద్ధ నిజంగా మందిరం మీద కూడా మనకు ఉంటే అలా వదిలేసి వచ్చేసే ప్రయత్నం చేస్తామో చేయమో? మనం చెయ్యం ఖచ్చితంగా. ఎందుకంటే అది నా ఇల్లు కాదు కదా, ఏది మందిరం. దేవుడు బాధపడుతున్నాడు. ఎవడో ఒకడు నా మందిరాన్ని పాడు చేస్తుంటే కనీసం అలా పాడు చేసేవాళ్ళ నుంచి నా మందిరాన్ని కాచే వాళ్ళు కూడా లేరంటున్నాడు ఆయన. ఆయనకి ఎంత ఆవేదన కలుగుతుందో చూడండి ఈ మందిరం పట్ల. అంటే మీరు గమనించండి, మందిరంలో చేసే పనులు కూడా పవిత్రంగా లేకపోతే ఆయన యాక్సెప్ట్ చేయలేడా? చేయట్లేదు ఆయన. పవిత్రంగా ఉండేటట్టు మీరు చెప్పాలి యాజకులారా, మీరు చెప్పకే వాళ్ళు చెయ్యట్లేదు అంటున్నాడు. మాట అర్థమైందా లేదా? వెరీ గుడ్. ఏమంటాడండి, వాకిండ్లు మూయివాడు ఒకడుండిన ఎడలా ఎంత మేలు. మీ అందు నాకు ఇష్టము లేదు, మీ చేత నైవేద్యములను అంగీకరించనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మీరు చేస్తున్న ఈ నిర్లక్ష్యపు ద్వారం ఉందే, దానివల్ల మీ మీద నాకేం పోయింది, ఇష్టం పోయింది. ఏంటి నిర్లక్ష్యం అయ్యా అంటే, నాకు అర్పించే బలి మీరు సరిగ్గా అర్పించట్లేదు. వంకలో లోపాలు నిషేధించబడ్డవి ఏవేవో తీసుకొచ్చి ఏది ఇచ్చినా చెల్లిపోద్ది కదా, ఎవరికి, దేవుడికి చెల్లిపోద్ది సరే, కానీ ఇస్తున్న నువ్వు ఆల్రెడీ దేవుడు వద్దు అని చెప్పక కూడా ఆ క్రమాన్ని నడుచుకోకుండా దేవుడు పని చేసావంటే దాన్ని ఖచ్చితంగా దేవుడు ఏం చేయడు, యాక్సెప్ట్ చేయడు. దేవుడిది తప్పు అని అంటే ఇంకా తప్పు చేసే ప్రయత్నం మనం చేయకూడదు. నిజమా కాదండి? ఇప్పుడు సమయాన్ని అర్పించాలి, ఒక సమయం మనం కరెక్ట్గా దేవుడికి ఇచ్చేయాలి. ఎవరికి, దేవుడికి. మరి ఖచ్చితంగా సమయం ఇవ్వాలన్నప్పుడు మనకు అనుకూలత బట్టి ఇవ్వాలా, దేవుడు ఇమ్మన్నట్టుగానే ఇవ్వాలా? చెప్పండి, అంతే కదా. ఇప్పుడు 7 గంటలకు ఇమ్మన్నాడు ఎవరు, దేవుడు. ఎవరు చెప్పారు, దేవుడు. మీకు తెలిసింది 7 గంటలకు ఇమ్మని ఎవరి ద్వారా చెప్పించాడు? మీ యాజకుడి ద్వారా. ఎన్ని గంటలకి? 7 గంటలకి. మీరు ఎన్ని గంటలకి ఇవ్వాలి? 7:30కి. అంతేనా కదా? చెప్పాలి మీరు. మరి అది లోపమే అంటున్నాడు ఆయన. నేను ఇమ్మన్నా అర్పణ మీరు సరిగ్గా ఇవ్వకపోతే అది లోపమే అడుగుతున్నాడు ఆయన. ఏం చెప్పనండి, లోకంలో ప్రతిదానికి భయపడుతున్నామండి, కానీ ఎందుకు మందిరంలో ఈ లోపాలు వస్తున్నాయంటే నిజంగా చెప్పాలంటే మనం దేవునికి సరిగ్గా భయపడక. మీరు పనిలోకి వెళ్తున్న వాళ్ళు, డ్యూటీలకు వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 9 గంటలకి పని అయితే, 9 గంటలకు డ్యూటీ అయితే ఎన్ని గంటలకు ఉంటాం? 9కి ముందే ఉంటాం. ఎవరికి భయపడి? ఆ యజమానికి, ఆ అధికారికి భయపడి. అవునే కదా? నేను చెప్పండి, 9 గంటలకి ప్రార్థన అయితే ఎన్ని గంటలకు ఉంటాం? మాట్లాడలేదు మీరు, చెప్పాలి మీరు. ఎన్ని గంటలకి? 9:30కి. యారా బాబు అంటే నిజం చెప్పనా, అక్కడ యజమాని అంటే భయం ఉంది, ఇక్కడ దేవుడు అంటే ఆ భయం మనకి లేదు. అంటే నిర్లక్ష్యం ఏర్పడుతుంది. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. మీరు ఎప్పుడైనా గమనించుకోండి, డ్యూటీ మానేసి అమ్మా సెలవు ఇవ్వకపోతే పెళ్ళికి వెళ్ళాం, ఆదివారం అయితే ఏ ఫంక్షన్కైనా వెళ్తాం మనం, అంతేనా కదా? కొంచెం తీసుకెళ్ళిపోయాము లోపలికి. ఆయన అలాగే ఎన్నేవాడు. లోపల తీసుకెళ్ళిపో.
ఓకేనా? వెరీ గుడ్. కుదురుంటలేదండి అసలు, ఇదే గొడవ నాకు ఇంటికాడ కూడా. వెరీ గుడ్. ఏం చెప్తున్నాను? సెలవు ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్ళాం మనం? పెళ్ళికి వెళ్ళాం. కానీ ఏం చెప్పండి, ఆదివారం అయితే పెళ్ళికి వెళ్తామా? వెళ్ళమా? బంగారంలాగా. ఎందుకని? వీళ్ళు గట్టిగా ఏం మాట తెలుసా అయ్యగారు, నేను వెళ్ళకపోతే ఎలాగండి మా వాళ్ళు. నేను చెప్పండి, మీరు వెళ్ళకపోతే పెళ్ళి ఆగిపోద్దా? సరే, మీ బాధ ఏంటి? వెళ్ళకపోతే మా వాడు ఏం పడతాడు? బాధపడతాడు. మీ వాడు బాధపడతాడు, నేను పెళ్ళికి వెళ్తాను, నువ్వు రాకపోతే ఆయన బాధపడుతున్నాడు. ఎవరు? దేవుడు. అంటే దేవుడు బాధపడ్డా పర్లేదు కానీ మీ మేనమామ మీ మేనత్తో బాధపడకూడదు, అంతేనా కదా? మీ చుట్టాలు బాధపడకూడదు, ఎవరు బాధపడినా పర్లేదు. మరి మీరు గమనించండి, ఇవన్నీ నిజంగా చెప్పండి, ఆ రోజైనా ఈ రోజు కూడా దేవుడికి అర్పించేవి నిర్లక్ష్యంగానే ఉన్నాయా? నిర్లక్ష్యమే. మరి ఇలాంటి నిర్లక్ష్యమైన బలులను ఆయన ఏమంటున్నాడు? నాకు ఇష్టం లేదు, నేను తీసుకోను, మీ నైవేద్యాలు నాకు వద్దు, ఎందుకంటే మీ దగ్గర క్రమం లేదంటున్నాడు ఆయన. ఇంకెంత రోషంగా మాట్లాడుతున్నాడు తెలుసా ఆయన? ఆ మాట అంటాడు, నా సరికిలు ఎంత పెద్ద నీకు తెలుసా? అదే దాని అర్థం. 11వ వచనం చూడండి. తూర్పు దేశము మొదలుకొని పడమటి దేశ వరకు అన్యజనులలో కూడా నా నామము ఎంత గణపరచబడును, సకల స్థలములలో ధూపము పవిత్రమైన అర్పణయు అర్పించబడును, అన్యజనులలో నా నామము ఎంత ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా. ఇదిగో మీరేమో లెక్క చేయట్లే, అసలు బయట నా స్థాయి చూడండి అంటున్నాడు ఆయన. తూర్పు దేశం మొదలుకొని ఎక్కడో వరకు అన్యులు కూడా నన్ను కనపరుస్తున్నారు. ఎవరిని? దేవుణ్ణి. మరి మీకెందుకు అవ్వట్లేదట? మీకు లోకు అయిపోయాను అంటున్నాడు ఆయన. అంతే కదా అర్థం? మీకేమైపోయాను? లోకు అయిపోయాను. మీరు ఎప్పుడైనా గమనించండి అమ్మా, నవ్వు చూడండి. అన్యులు సాధారణంగా మారరు, కానీ మారితే వారి భక్తి చాలా నిష్ఠగా ఉంటుంది. నిజమా కదా? చాలా నిష్ఠగా ఉంటుంటుంది. ఎందుకు చెప్పనా? ఆ నిష్ఠ ఆ దేవుడి పట్ల ఉన్న భయాన్ని బట్టి ఏర్పడుతుంది. నా మడికి అర్థం లేదా? చేయకూడదు అంటే చేయరు, చూడకూడదు చూడరు, ముట్టుకోకూడదు ముట్టుకోరు. కానీ అన్నీ రాసు పూసుకు తిరిగేది ఎవరు తెలుసా? చిన్నప్పటి నుంచి ఉన్న మనమే. మీరు గమనించండి, మనకు అన్నీ ఉంటాయి, పండుగలు ఉంటాయి, పబ్బాలు ఉంటాయి, అన్నీ. ఎరవమంటే వాళ్ళకున్నంత నిష్ఠ మనకు లేదు. నేను కొన్ని సంఘాల్లో చూస్తుంటానండి, ఇలాగా అన్య విధానాల నుంచి దేవుళ్ళకి మారిన వాళ్ళకి, వాళ్ళండి ఏ ఆదివారం మానకుండా వచ్చేస్తారండి ప్రార్థనకే, ప్రతి ఆదివారం కూడా. నేను అది చూసి సంతోషిస్తుంటాను. కానీ కొంతమంది చిన్నప్పటి నుంచి భక్తి ఉన్న వాళ్ళు, చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం ప్రతి నెల కనీసం 1-2 ఆదివారాలన్నా వాళ్ళు సెలవు. ఏరబాబు అంటే వీళ్ళకి అంత భయం దేవుని పట్ల లేదు. దేవుడు అన్నాడు, అసలు నాకే ఇవన్నీ కావాలనుకుంటే, నన్ను గణపరిచేవాళ్ళు కావాలనుకుంటే నాకు బోల్డంత మంది ఉన్నారు. కానీ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మీరు సరైన రీతిలో నన్ను గణపరచాల్సిన అవసరం ఉంది కదా అని అడుగుతున్నాడు ఆయన. ఎంత చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నాడు చూడండి. అయితే 12వ వచనం, యెహోవా భోజన బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచిన భోజనము నీచమనియు. మీకంత గొప్పగా కనబట్టలే, బయటోడికి చాలా గొప్పగా కనబడుతున్నాను నేను. వీళ్ళకి ఎలా కనబడుతుంది? నీచంగా. వీళ్ళకి ఎలా కనబడుతుంది? అపవిత్రంగా. ఎందుకని? వీళ్ళకి దాని విలువ తెలియక, దాని విలువ తెలుసుకున్న వాళ్ళు ఎందరో ఏం చేస్తున్నారు? చాలా చాలా గొప్పగా చూస్తున్నారు. ఎవరు బల్లని చెప్పండి? ఎవరు బల్లని? నేను చెప్పనా? మీరు తిట్టుకున్నట్టే మాట్లాడుతుంటాను, తిట్టుకోవట్లే కదా ఎవరు కూడా. వెరీ గుడ్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇది బల్ల, నేను నిలబడిందే బలిపీఠం. ఇక్కడ మనం అర్పించబడుతున్నామంటే ఈ పీఠం దగ్గర దేవుడు ఉన్నాడన్న ప్రజెన్స్తో అన్నీ సమర్పించాలి. మన జీవితాన్ని, మన ధనాన్ని, మన సమయాన్ని ఎవరికి సమర్పించాలి చెప్పండి? మీరు ఎవరికి? నేను చెప్పండి, ఇక్కడ ఈ బలిపీఠాన్ని చూసి మనం అంత భయపడుతున్నామా? భయపడుతున్నామా? ఇంకా చెప్పనా, చాలామంది దీన్ని బలిపీఠంగానే చూడం. నిజమా కాదా? నేను ఎందుకు బలిపీఠం ఎవరైనా ఎక్కించడం భయపడుతుంది తెలుసా? సాధారణమైన మనస్తత్వంతో కనుక దీన్ని ఎక్కామా చాలా చాలా శిక్షకు లోనయ్యే పరిస్థితులు ఉన్నాయి. మరీ కఠినమైన శిక్ష. ఇప్పుడు ఇంకా తగ్గింది.
అంటే ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా జరగట్లేదు. పాత నిబంధనలో సీటు తెలుసా, ఇదే బలిపీఠం దగ్గరికి యాజకుడు, ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళాలి. వెళ్ళినప్పుడు తేడా చేస్తే అక్కడే ఏమైపోతాడు, చనిపోయేవాడు. అంత ప్రమాదం. ఆ మాటకి అర్థమైందా లేదా? అంటే మీరు గమనించండి, దీని పట్ల మన జాగ్రత్త అనేది ఎంత ఘనంగా, ఎంత ముఖ్యంగా ఉండాలో. అర్పణ తీసుకుంటాం కదా, ప్రభు రక్తం, ప్రభు శరీరం, అర్పణ తీసుకుంటాం కదా, దాన్ని కూడా అంతే జాగ్రత్తగా మనం తీసుకోవాలి. అదే భోజన బల్ల దేవుడిది. కానీ చాలామంది ఏం చేస్తుంది తెలుసా, వీళ్ళు గటగట తాగేసి చొక్కుంటే కుర్రోడి నోట్లో పోతుంటారు. ఎవరు కుర్రోడి నోట్లో పోయకూడదా? ఇంకా చెప్పనా, ఆ రక్తాన్ని తాగిన గ్లాసులు కూడా మూసే అవకాశం చిన్నపిల్లలకి, బాప్తీసం తీసుకుని పిల్లలకి ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ బల్ల ప్రాముఖ్యత లాంటిది. ఆ బల్ల దగ్గర జరిగే పరిచర్యను ఇప్పుడు చెప్పండి, దేవుడు పరిగణలోకి తీసుకుంటున్నాడా, తీసుకోవట్లేదా? నా బల్ల చుట్టూ మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇదే ఆయన బల్ల అయితే ఈ బల్ల చుట్టూ జరుగుతున్న పనిని ఆయన పరిగణలోకి తీసుకుంటున్నాడు. తీసుకుని అడుగుతున్నాడు, నీ అర్పణ సమయానికి ఉందా, నీ అర్పణ సరిగ్గా ఉందా, నీ అర్పణ లోపం లేకుండా ఉందా? లోపం ఉన్నదైతే నాకు ఇష్టం లేదు, నాకు వద్దంటున్నాడు ఆయన. అలా ఉండకుండా ఉండాల్సిన బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత నీది అంటున్నాడు యాజకుడిని. నువ్వు చెప్పట్లేదు కాబట్టి ముందు శిక్ష నీకే అంటున్నాడు. నా వాడికి అర్థమవుతుందా లేదండి? వీళ్ళు ఏం చెప్తున్నారంట, అది నీచమని, మాకు అక్కర్లేదని ఆయన బలనించుతున్నారంట. 13వ వచనం, అయ్యో అమ్మ, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి. ఎవరి బలని ఏమనంట, ప్రయాసం ఉందని చెప్పి తృణీకరిస్తున్నారంట. కష్టం. మరి నిజమే కదా, దేవుడి పని సులువా కష్టమా చెప్పండి? కష్టమా సులువా? ఇంకొక ఆవిడ ఉంటుంది, ఒక ఆవిడ ఉంటుంది, నాకు ఈ డ్యూటీ వల్ల, ఈ కుటుంబ పనుల వల్ల నేను దేవుడి పనుల్లో పాల్గొనలేకపోతున్నాను బ్రదర్ అందే. నేను అన్నాను, నీ డ్యూటీ, నీ కుటుంబ పనులు నీకు ఎక్కువే కావచ్చు, కానీ దేవుని పనిలో పాల్గొనకపోతే, వినాలి మీరు, నీ డ్యూటీ ఇచ్చిన దేవుడు, కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు ఏదీ లేకుండా కూడా చేయగలరు. ఎందుకో చెప్పనా, నువ్వు ఎంతున్నా, ఎంత అలసిపోయినా ఖచ్చితంగా ఎవరి పనిలో ఉండాలి. మళ్ళీ నడిపించేదే ఆయన కదా. అంటారండి, ప్రయాస తట్టుకోలేకపోతున్నానండి, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నానండి, ఇది చేయలేకపోతున్నాను ఒక్కడినే అని దేవుడి పనిలో ప్రయాసం అని ఎంచే మనుషులు ఉంటారు, ఉండరండి. కానీ ఆయన పని ప్రయాసం అయినా సరే చేయాలి. ఎవరి పని? దేవుడి పని. ఊరికనే ఎలా చేసేస్తామండి, ఊరికనే ఎలాగైపోతాయి. సాధారణంగా మన పనుల్లోనే కష్టాలు ఉంటున్నాయి కదా, అబద్ధమైన పనుల్లోనే కష్టాలు ఉంటున్నాయి కదా. నిజం కదా, సత్యం కదా. దీంట్లో ఉండేవి అన్ని సమస్యలే, దీంట్లో ఉండేవన్నీ ఇబ్బందులే. అవన్నీ తట్టుకొని చేయగలిగినప్పుడే మనం చేయగలం. ఎవరి పని? దేవుడి పని. వాళ్ళు ఏమన్నారంట, ప్రయాసమని ఎంచి చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు, ఎలాగులని నైవేద్యములు చేయుచున్నారు, మీ చేత ఎట్టి దానిని అంగీకరింతునా అని యెహోవా అడుగుచున్నాడు. నేను అసలు మీరు చేసే ఈ అర్పణ నేనేం చేయను, యాక్సెప్ట్ చేయను అంటే మీరు చెప్పండి మనస్ఫూర్తిగా. ఇప్పుడు మనం దేవుడికి ఇచ్చిన సమయమో, దేవునికి ఇచ్చిన జీవితమో, దేవునికి ఇచ్చిన ధనమో పర్ఫెక్ట్గా ఉంటేనే తీసుకుంటాడా, లోపాలు ఉన్నా తీసుకుంటాడా? చెప్పాలి మీరు. పర్ఫెక్ట్గా ఉంటేనే తీసుకుంటాడు, లోపాలు ఉంటేనే అసలు తీసుకోడు. ఎప్పుడు తీసుకోడు? లోపాలుంటే తీసుకోనని నీకు చెప్పిన తర్వాత నువ్వు అలా చేస్తే తీసుకోడు. అదేందా లేదా? వెరీ గుడ్. అంటే ఇప్పుడు దేవుడికి ఒక టైం ఇవ్వాలి. మనం ఎలాగివ్వాలి? క్రమంగానే ఇచ్చేయాలి పర్ఫెక్ట్గా. 6 అంటే 6, 7 అంటే 7, 9 అంటే 9. లోపం ఏర్పడిందా, మనం ఖర్చు పెట్టిన సమయాన్ని ఆయన అంటున్నాడు, నేను తృణీకరిస్తున్నాను. నాకు జీవితాన్ని ఇచ్చానో కదా, ఇంక దాంట్లో లోపం ఉండకూడదు. అందులో లోపం ఏర్పడిందా, నేను తృణీకరిస్తున్నాను. నువ్వు నాకు ఏది ఇచ్చేదైనా అది ఖచ్చితంగానే ఉండాలి. ఇది ఖచ్చితమైన ఆజ్ఞ. ఎవరిది? దేవుడిది. అంటే మీరు గమనించండి, మందిరం కట్టడంలోనే ఆయన సహాయం చేశాడు,
మందిరం కట్టడం వరకు మాత్రమే ఆగిపోలే, ఆ మందిరంలో జరిగే కార్యక్రమాలని కూడా ఎంతో తేటతెల్లంగా పరిశీలన చేస్తున్నాడు ఆయన. ఎవరు? దేవుడు. అర్థమైంది లేదా మాట మీకు? చూడండి ఏమంటున్నాడు, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించిన వంచకుడు. అంటే నీకు అవకాశం ఉండి కూడా నువ్వు నాకు సరిగ్గా ఇవ్వకపోతే నువ్వు నా దృష్టిలో ఎవరివి? శాపగ్రస్తుడివి. ఎవరి దృష్టిలో చెప్పండి? ఎవరి దృష్టిలో? నీకు అవకాశం లేకపోతే సరే, నీకు అవకాశం ఉన్నా సరే, అనుకూలత ఉండి కూడా నాకు నువ్వు సరిగ్గా ఇవ్వలేదంటే, నాకు భయపడలేదంటే దేవుడు ఫిక్స్ చేసేస్తున్నాడు, నువ్వు శాపగ్రస్తుడివి అంటున్నాడు ఆయన. అంటే గుర్తుంచుకోండి, మనం ఇచ్చేది సరిగ్గా లేకపోతే దేవుడి దృష్టికి మనం మంచోళ్ళం కాదా? కాదు. అంటే సరిగ్గా ఉండాలని అర్థం పెట్టి ఎక్కువ ఇవ్వాలనా? మీరు చెప్పండి వీరమ్మ గారు. దేవుడికి నచ్చాలంటే ఎక్కువ ఇవ్వాలా, మనస్ఫూర్తిగా ఇవ్వాలా? నా మాటకి అర్థం లేదా? నువ్వు ఎంత ఇచ్చావు కాదు మ్యాటర్ అక్కడ. ఎలాంటి మనసుతో ఇస్తున్నావు, ఎలాంటి మనసుతో చేస్తున్నావు, ఎలాంటి మనసుతో వింటున్నావు, అది మ్యాటర్. మీ అందరికీ ఒక విషయం తెలుసు, 2 కాసులు వేసిన విధవరాలు ఎక్కడ? కానుక సంచిలో. విచిత్రం చెప్పనా, ఆ సంచిలో ఖరీదైన కాసులు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎక్కువ డబ్బు వేసిన వాళ్ళు. కానీ దేవుడు మనసు వెళ్ళింది ఎవరి మీదకి? ఆ భేద విధవరాల మీదకే. ఎందుకని? ఆమె వేసింది 2 కాసులే, కానీ మనస్ఫూర్తిగా వేసింది. అంటే ఎంత వేసిందన్నది చూడలే, ఏ మనసుతో ఇచ్చిందన్నది చూశాడు. ఆ మాటకి అర్థం లేదా? దేవుడు అంటున్నాడు, తన దగ్గర అవకాశం ఉండి, అదే కదా అన్నాడు, మగది ఉండి చెడిపోయిన దాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చాడంటే వాడు నా దృష్టిలో వంచకుడు. అంటే అవకాశం ఉండి కూడా నాకు సరైనది ఇవ్వకపోతే నేను అసలు వాడిని ఏం చేయను? క్షమించను. నేను బిడ్డలారా, ఓ మాట నేను చెప్పి ముగిస్తాను. ఇంకా మనం ఏ భాగంలో ఉన్నాం? 2వ భాగంలోనే ఉన్నాం. ఎన్నో వచ్చిన వరకు 2వ భాగం 2వ అధ్యాయం 9వ వచ్చిన వరకు. ఎన్నో వచ్చిన వరకు మాట్లాడుకున్నాం? 14, అంతేనా? మొదటి అధ్యాయం 14, ఇంకా 9 వచనాలు ఉన్నాయి. అవి వచ్చేవారు మాట్లాడతాను. కానీ ప్రస్తుతానికి ఒక్క విషయం మీరు బాగా గమనించండి. దేవుడికి నేను సమయం ఇచ్చేస్తున్నాను, దేవుడికి నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను, లేదా దేవుడికి నేను ఏదో ఇచ్చేస్తున్నాను, నువ్వు ఇచ్చేసి చూడలేదు ఆయన. నువ్వు ఎలా ఇస్తున్నావు అన్నదే చూస్తున్నాడు. ఎలా ఖర్చు పెడుతున్నావు నా కోసం నీ సమయాన్ని, ఎలా జీవితాన్ని ఇస్తున్నావు, ఎలా డబ్బులు ఇస్తున్నావు, లేకపోతే ఎలా నీ విధానాలను నాకు అర్పిస్తున్నావు. నా బలిపీఠం దగ్గర నీ ప్రవర్తన అనుకూలమైనదిగా ఉందా లేదా అన్న క్వశ్చన్ రేస్ చేస్తున్నాడు ఆయన. లేకపోతే నువ్వు తీసుకోవా ప్రభు అంటే నాకు అస్సలు నచ్చదో, నేను తీసుకునే అవకాశం లేదు. వంచకుడంట, శాపగ్రస్తుడంట. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఒకసారి ఆలోచన చేయండి, పరిశీలన చేయండి. మనం కూడా దేవునికి ఇచ్చే వాటిలో, అర్పించే వాటిలో, అది సమయమైన, జీవితమైన, ధనమైన, ఏదైనా అర్పించే వాటిలో ఏ శాపానైనా కొని తెచ్చుకుంటున్నామేమో పొరపాట్లు చేసి. ఆయన ప్రతి వారం మనకు చెప్తున్నా సరే మన నిర్లక్ష్య ద్వారాని, అది నిర్లక్ష్యమే కదా అంటారు. మరి నువ్వు 6 రోజులు వెళ్ళే డ్యూటీ టైంకి వెళ్తున్నప్పుడు ఒకరోజు వెళ్ళే ఆదివారం ఎందుకు ఆలస్యం అవుతుంది? 6 రోజులు చేసే ప్రతి పని అన్ని సమయానికి జరుగుతున్నప్పుడు ఒకరోజు చేసే దేవుని పనిలో ఎందుకు సమయం పాటించట్లేదు? అన్ని విధానాల్లో నీ క్రమాన్ని సరిగ్గా ఉంటున్నప్పుడు దేవుని పని దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు క్రమాన్ని కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది? ఖచ్చితంగా దేవుడు దీన్ని చూస్తున్నాడంటే చూస్తున్నాడు. చూసి అంటున్నాడు, నువ్వు సరైన రీతిలో సరైన విధంగా నాకు అర్పించకపోతే దాన్ని నేను అస్సలు తీసుకునే అవకాశం లేదు. ఈ విషయం మీకు మీ యాజకులు చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే వాళ్ళు కూడా శిక్షార్హులే. హోషేయ గ్రంథంలో అంటాడు, యాజకుడని విశ్వాసాన్ని తేడా లేదంట, ఎవరికైనా నేను శిక్ష విధిస్తానంటాడు ఆయన. ఎందుకని? చెప్పాల్సిన బాధ్యత మీదే. వాళ్ళు చెయ్యకపోతే మీరు సరిగ్గా చెప్పలేదనే అర్థం. మీరు చెప్పినా చేయకపోతే సెకండరీ. కానీ ముందుగా ఒక లోపం జరుగుతుందంటే ఆ లోపాన్ని
ఖచ్చితంగా చూపించాల్సిందే. చూపించినప్పుడు విన్న మనం ఆ లోపాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. నేను ఈ రాత్రి ఒకే ఒక మాట చెప్పి మీకు ముగిస్తున్నాను. మీరు ఏమేమి అర్పణలు అర్పిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి మీరిచ్చే సమయం కూడా ఒక అర్పణే. దాంట్లో కొన్ని లోపాలు ఏర్పడుతున్నాయి. దయచేసి దేవుని దృష్టిలో శాపాన్ని నొందుకోకుండా ఆయన అడిగిన సమయాన్ని అడిగినట్టుగా మనం ఆయనకి ఇచ్చేద్దాం. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా దొంగిలించండి, దేవుని దగ్గర సమయాన్ని మాత్రం దొంగిలించొద్దు. ఎందుకో చెప్పనా? నువ్వు ఒక అర్ధగంటే దొంగిలిస్తావు గట్టిగా, లేదా ఒక పూట దొంగిలించేసావు. అలా నువ్వు దొంగిలించిన దాన్ని బట్టి ఆయనకు కోపం వచ్చి నా జీవితాల్లో సమయాన్నే గనక దొంగిలిస్తే మనకు టైం ఉందా? చెప్పండి మీరు. మనం బ్రతకడానికి టైం ఉందా? ఈ బ్రతుకంతా అనుకూలంగా ముందుకెళ్తుందంటే ఇది ఎవరిచ్చిన టైం? ఆయన ఇచ్చిందే. సో ఆయన ఇచ్చిన దాంట్లోనే ఆయనకు ఒక గంట ఇస్తున్నాం గట్టిగా. ఆ గంట అయినా జాగ్రత్తగా క్రమంగా ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇక్కడితో డోస్ అయిపోలే, యాచకులకు ఇంకా గట్టి వార్నింగ్ ఉంది, ఇంకా గట్టి డోస్ ఉంది. ఆ డోస్ ఏటో, ఆ వార్నింగ్ ఏటో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడు వచ్చేవారం.